Testament, there are certain things which are emphasized, which are not in the Old Testament. క్రొత్త నిబంధనలో కొన్ని విషయాలు నొక్కి చెప్పబడ్డాయి, అవి పాత నిబంధనలో లేవు. In the Old Testament, it was only external righteousness that was important. పాత నిబంధనలో మనం చూసినట్లయితే కేవలం బాహ్య సంబంధమైన నీతి మాత్రమే ప్రాముఖ్యమైంది. Don't commit murder. మీరు నరహత్య చేయకూడదు. Don't commit adultery. వ్యభిచారం చేయకూడదు. Don't tell lies. అబద్ధములు చెప్పవద్దు. And external things like you must make some sacrifices. కేవలం బాహ్య సంబంధాన్ని మాత్రమే ఉంటాయి. కొన్ని బలులు మీరు అర్పించాలి. Give 10% of your earnings to God. మీ ఆదాయంలో 10% దేవునికి అర్పించాలి. Jesus came and he changed all that. యేసుక్రీస్తు ప్రభువు వచ్చి దాన్ని అంతటిని మార్చివేశాడు. He said, this is all external. ఇదంతా బాహ్య సంబంధమైంది. I am interested in the root from which all these things come. కానీ దేని ద్వారా అయితే మూలంగా ఇవన్నీ వస్తున్నాయో దాని మీద నేను ఆసక్తి కలిగి ఉన్నాను. You know, just like in the olden days, if there was a sickness in your hand, some sore or something, they'll put an ointment. పాత రోజుల్లో మనం చూసినట్లయితే మన చేతి మీద ఏమైనా గొల్లలు వచ్చినప్పుడు ఏదన్నా ఆయింట్మెంట్ రాసేవాళ్ళు. But now they discovered one antibiotic that can go inside and hit the root of that sickness. కానీ ఇప్పుడు యాంటీబయాటిక్ అనే కొన్ని మందులను కనిపెట్టారు. అది మన శరీరం లోపలికి వెళ్ళి అసలు అది దేని వల్ల వచ్చిందో దాన్ని నయం చేస్తుంది. So an uneducated villager cannot understand that. ఒక చదువు రాని గ్రామస్తుడు దాన్ని అర్థం చేసుకోలేడు. If there is a sickness in my sore in my hand, why should I take into my stomach some medicine? నా చేతికి ఏవో గొల్లలు వస్తే నా కడుపులోకి నేను ఎందుకు మందుని మింగాలనుకుంటాడు. But this ointment will only cure it temporarily. It will come again and again and again. ఆయింట్మెంట్ ఏం చేస్తుందంటే అప్పటికేదో నయం చేస్తుంది, కానీ మరలా అవి వస్తూనే ఉంటాయి. If I hit the root of that sickness inside my body, then it will never come anywhere. కానీ ఆ వ్యాధి దేని వలన వచ్చిందో దాని మూలాన్ని నేను నయం చేయగలిగినట్లయితే మరలా అది రాదు. So in medical science, they are always trying to find out what is the root of this sickness. కాబట్టి వైద్య శాస్త్రంలో ఏం చేస్తారంటే అది ఆ వ్యాధి దేని వలన వస్తుందని దాన్ని నయం చేయడానికి మందులు కనిపెడతారు. Not just cure the symptom. ఏదో దాని వలన కలిగే బయటికి కనపడే వాటిని నయం చేయటం కాదు. Because curing the symptom will not cure the disease. కాబట్టి బయటికి వచ్చే వాటిని నయం చేయటం ద్వారా వ్యాధి నిజంగా నయం అవ్వదు. For example, a person has got fever. ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది అనుకోండి. But that may be a symptom of some very serious sickness inside. నిజానికి జ్వరం వచ్చిందంటే జ్వరం అనేది జబ్బు కాదు, కానీ లోపల ఏదో జబ్బు ఉంటుంది, అందుకే జ్వరం వచ్చింది. In the Old Testament also, పాత నిబంధనలో కూడా they dealt with only the outside sin. బాహ్య సంబంధమైన పాపములను మాత్రమే వాళ్ళు చూస్తూ వచ్చారు. But Jesus came కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు with the root of it. అది దేని వలన కలిగిందా మూలాన్ని ఆయన కనిపెట్టాడు. But many Christians today, కానీ ఈనాడు అనేక మంది క్రైస్తవులు they say they are following Jesus. మేము యేసుని వెంబడిస్తున్నామని చెప్తారు. But they are still dealing only with the outside symptoms of the sickness. బాహ్య సంబంధమైన వ్యాధి లక్షణాలను మాత్రమే వాళ్ళు నయం చేస్తూ ఉంటారు. John the Baptist said, బాప్తిస్మం యోహాను ఏం చెప్పాడంటే in Matthew chapter 3, మత్తయి సువార్త 3వ అధ్యాయం, he came to prepare the way for Jesus Christ. యేసు ప్రభువుకు మార్గము సరళం చేయడానికి ఆయన వచ్చాడు. And he said in verse 10, 3:10 ఆయన ఏం చెప్పాడంటే, Matthew 3:10, మత్తయి సువార్త 3:10, the axe is laid to the root of the tree. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. And every tree that does not bear good fruit is cut down. కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. So that axe was in Jesus' hands. యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతుల్లో గొడ్డలి ఉంది. To hit the root of sin and get rid of it. పాపము యొక్క వేరుని నరికివేయటానికి. So Jesus said it like this. యేసు ప్రభు ఈ విధంగా చెప్పారు. In Matthew 7 మత్తయి సువార్త 7వ అధ్యాయం and verse 17. 7:17, A good tree bears good fruit, a bad tree bears bad fruit. మంచి చెట్టు మంచి ఫలం ఫలించును, పనికి మాలిన చెట్టు పనికి మాలిన ఫలాన్ని ఫలించును. So because we all are born with the nature of Adam, we keep on producing bad fruit from childhood. ఆదాము స్వభావంతో మనం జన్మించాం కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా మనం చెడ్డ ఫలాలు మాత్రమే ఫలిస్తూ వచ్చాం. We tell lies and we lust and we do so many things. మనం అబద్ధాలు చెప్తాం, మోహపులు చూపులు చూస్తాం, అన్ని పాపాలు చేస్తుంటాం. So the Old Testament law was like a pair of scissors. పాత నిబంధన ధర్మశాస్త్రం ఎలాంటిదంటే ఒక కత్తెర వంటిది.
One bad fruit comes, cut it off. ఒక చెడ్డ ఫలం వస్తుంది, కత్తిరితో కత్తిరించు. Another bad fruit, cut it off. ఇంకొక చెడ్డ ఫలం కత్తిరితో కత్తిరించు. Murder, adultery, నరహత్య, వ్యభిచారం, cheating, మోసం చేయటం, cut it off on the outside. బయట నుంచి అవన్నీ కత్తిరించబడుతూ ఉంటాయి. But Jesus said that's no use doing that. ఆ విధంగా చేయటం వల్ల లాభం లేదు. Because this tree will keep on producing bad fruit. ఎందుకంటే ఆ వృక్షం అనేది చెడ్డ ఫలాలను ఫలిస్తూనే ఉంటుంది. You spend all your life just cutting it off. నువ్వు ఎన్నిసార్లు కత్తిరించినా కానీ చెడ్డ ఫలాలు వస్తూనే ఉంటాయి. Many Christians have not understood that. అనేక మంది క్రైస్తవులు దీన్ని అర్థం చేసుకోలేదు. They accept the Lord, వాళ్ళు ప్రభువును అంగీకరిస్తారు, but they don't deal with the root of the tree. కానీ ఆ వృక్షపు చెట్టు యొక్క వేరుని వాళ్ళు సంధించరు. So all their life they are committing the same old sins. వాళ్ళ జీవితం అంతా కూడా పాత పాపాలు చేస్తూనే ఉంటారు. And now they don't cut it off. They say, Lord, forgive me. ఇప్పుడైతే కత్తిరించకుండా వాళ్ళు ప్రభువా నన్ను క్షమించండి, Cleanse me in the blood of Jesus. యేసు రక్తంలో నన్ను కడిగి పవిత్రంగా చేయి, That sin is gone. ఆ పాపం పోతుంది. Then it comes again tomorrow. రేపు మరలా వస్తుంది, And next year. మరలా And వచ్చే after సంవత్సరం 15 years they are committing the same sin. మరలా 15 సంవత్సరాలకు కూడా అదే చేస్తూనే ఉంటారు. Some of you were born again 20-25 years ago. మీలో కొంతమంది 20-25 సంవత్సరాల క్రితం తిరిగి జన్మించారు. But the same bad fruit that was in your life 25 years ago is there today also. 25 సంవత్సరాల క్రితం ఏదైతే చెడ్డ ఫలం ఉందో ఇప్పటికీ మీ జీవితంలో అదే ఉంది. What do you do? మరి ఏం చేస్తున్నారు మీరు? The blood of Jesus has become like some scissor. Cut it off, cut it off. యేసు రక్తం అనేది ఒక కత్తెర లాంటిది, కత్తిరిస్తూ ఉన్నావు. And it keeps on coming. అది వస్తూనే ఉంది. Jesus said, యేసు ప్రభు చెప్పారు, verse 17, 17వ వచనం, 18, 18, a good tree cannot produce bad fruit, a bad tree cannot produce మంచి good fruit. చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు A ఫలింపనేరదు. tree that does not bear good fruit, verse 19, the whole tree must be cut down and thrown into మంచి the fire. ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. 19వ వచనం. Don't just cut off the fruit, ఏదో కేవలం ఫలాల్ని కత్తిరించడం కాదు, cut off the tree. ఆ చెట్టునే నరికివేయాలి. That is why the Bible says we are crucified with Christ. అందుకే బైబిల్ చెప్తుంది మనం క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాం. Not only our sin is forgiven, మన పాపములు కేవలం క్షమించబడటం కాదు, but our nature which we got from Adam. ఆదాము నుంచి మనం పొందిన స్వభావం, Jesus took that on the cross and put it to death. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని సిలువలో తీసుకొని దాన్ని చంపివేశారు.